హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్. ధర్మతో నవ్య పూరి చేస్తున్నా. నవ్య ఇదిగోండి పూరి చేస్తుంది. స్పెషల్ ఇవాళ ఏంటంటే గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే సరే కదా, గుడ్ ఫ్రైడే ఇది కాదు. ఇదిగోండి ప్రజెంట్ నోహికి సెలవు అని చెప్పేసి చపాతి విత్ అది ఏదో కలుపుతుంది చిన్న గిన్నెలోనే. ఇది కూర బొంబాయి చట్నీకి. కూర అయితే అయిపోయింది. ఇటు పక్క అయితే ఆయిల్కి పెట్టేసాను. మా ఆయన చేశారు ఇవన్నీ, నాకు హెల్పింగ్ చేశారు. ఇవన్నీ మా ఆయనే చేశారు. మరిగింది లేదా అనేసి ఒకటి చిన్న చేసాము. భలే పొంగింది. ఇది చూడండి, ట్యూబ్లైట్లకు భలే అందంగా ఉంది. అయిపోయింది. ఇంకా మా ఆయనతో డ్యూటీకి వెళ్ళిపోయారు. బుజ్జిగారు ఏమో బోర్ కొడుతుందని ఆ తాత ఇచ్చిన ఏపీసీడీలు బొమ్మలతోనే ఆడుకుంటున్నాడు. హాయిగా డోరేమోన్ బొమ్మలు అయితే చూస్తున్నాడు. ఇవ్వండి ఇంకా కనీసం టీ తాగుదామన్నా పాలు కూడా లేవు. తెచ్చుకోవడం చేసుకోవడం తప్పించి అతను తేవట్లేదు. అంటే పాలు వేయడానికి అంటే ఊరు వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు. మరి ఇంకో అతను రావాలి, కానీ తేలేదు అంతవరకు నాకు. సర్లే ఇంకెందుకులే నేను ఊరుకున్నాను. తర్వాత ఇంకా తినే సామాన్లు తోమేసి వంట చేసుకుంటాము. ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటే బాబు కూడా ఆడుకోవచ్చు కదా. సామాన్లు క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా జనుముల కూరకైతే పెట్టేశాను. ఇది ఉడకబెట్టేస్తే ఒక పని అయిపోద్ది. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. వస్తున్నాను. ఏడు కావాలంటే ఆ బొమ్మలు అయితే తీసుకున్నాడు. టీవీ మన తప్పునా నీరే పెద్దే, అది కారు కొట్టకూడదు. నాకు నచ్చిన బొమ్మలని తీసేసి ఆడుకున్నాడు. బయట ఆడుకుంటున్నాడు. మరి నేను ఉన్నప్పుడు ఆడుకుంటే పర్వాలేదు, నేను లేనప్పుడు ఆడుకుంటే మరి గొప్పకొని ఎవరు వచ్చి తీసుకుని వెళ్ళిపోయినా లేకపోతే పోయినా ఎందుకు రిస్క్లు అనేసి, ఎంత కష్టపడుకొనేసి ఈడు గురించి పోతే బాధ అనిపిస్తుంది కదా అనేసి నేను ఇంట్లోకి తెచ్చాను. ఆడికి కిందేట పడేసి నవ్వుతున్నాడు వాడు. నా కూర అయితే దగ్గరికి పడ్డది. కొద్దిగా కాబట్టి కొద్దిగా టపెళ్ళు వండిస్తాను, లేకపోతే ఎక్కువ పెద్ద అయితే ఎక్కువ వండను. అన్నంకి కూడా పెట్టాలి. ఇంకా చెప్పాలంటే ఈ పొయ్యి మీదే వండాలండి, అలా లైన్గా కూర చారు అన్నం కూడా. ఎందుకంటే ఈ పొయ్యి అనేది పని చేయట్లేదు. పని చేస్తుంది కానీ ఒకలా ఆపేసాం అనుకోండి, లోపల నుంచి మంట అనేది వచ్చింది మొన్న. అందుగురించి మా ఆయన అయితే వాడొద్దు అనేసారు. దీని మీద ఎలాగ ఒకటి వండుతున్నాను నేనైతే. అయితే భోజనంకి వచ్చేసారు, తినేసారు ఇద్దరు కలిసి హ్యాపీగా. అయితే మంచం మీద దొరులుతూ హగిమార బొమ్మలు చూసుకుంటున్నారు. ఎలాగొంది కూర, జనుముల కూర. ఇదేట అమ్మ కవిత ఏమి అయ్యో ఈ కవిత ఏటి కవిత్వ బాబు. మా ఆయన కవిత్వం వచ్చింది, ఆ ఫేస్ షాట్ కానీ వచ్చిందో లేకపోతే జనుముల కూర చూస్తే వచ్చిందో తెలియట్లేదు నాకైతే. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మా ఆయనకి నాకు బుజ్జిగడికి కలిపి టీ అయితే చేస్తున్నాను. అడిగి రస్కులు ముంచుకోవడానికి, మాకు ఊరికే తాగడానికి. క్లైమేట్ చూస్తే చూడండి, నల్ల మూసినట్టు అయిపోయింది. ఎన్ని గంటల టైం ఏంటంటే 4:30 అయింది. మొత్తం చీకటిగా మూసింది. పెద్ద వర్షం వచ్చేద్దంటే పోనీ పెద్ద వర్షం కూడా రాదు, వచ్చేసి చల్లబడుతుందండి. మా తులసి చెట్టు మాత్రం అదిలాగా అయిపోయింది. రేపు ఎలాగైనా మా ఆయన చేతిని తీయించి ఒక సైడ్కి పెట్టి మొక్క తీయించి అలా చెట్లు వేసేస్తాను, ఏం చేస్తాను. చూడండి సూపర్ క్లైమేట్. ఇదైతే ఎంత బాగుందో క్లైమేట్. పెద్ద వర్షం వచ్చినట్టుగా నల్లగా మూసేసింది. ఆల్రెడీ ముందు వీడియో తీసాను కానీ ఇది ఫుల్ బ్లాక్. చల్లగాలి. మామిడికాయ మాత్రం ఒకటి పడట్లేదు, గాలి వేసినందుకైనా. మా అమ్మకి ఫుల్ ఫేవరెట్ క్లైమేట్ ఇది. వీళ్ళకి క్లైమేట్ ఉంటే ఎంత పనైనా 100 మంది చేసిన పనైనా ఒక్కదే చేసేయగలరు వీళ్ళ క్లైమేట్ ఉంటే. అన్నంకి అయితే పెట్టేస్తున్నాను. ఒకటి అన్నమే వండుతాను, ఎందుకంటే చారు ఉంది. అన్నం కూడా తగ్గించే వండాను. జనుముల కూర పక్కన పెట్టుకున్నాను ఆయిల్, ఎందుకంటే మా ఇంటి నుంచి పంపించిన అప్పడాలు ఉన్నాయి కాబట్టి ఇంక ప్రాబ్లం లేదు. బుజ్జిగాడు అయితే బయట కూర్చున్నాడు, ఐసీ గోలాడుతాడు. లోపలికి రాడంటాడు. అక్కడే ఉన్నాను, వదిలేసాను నేను కూడా తలుపేసి. అండి గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా శనివారం కదా సివిల్ వేసుకున్నాడు బుజ్జిగాడు అయితే. ఇంకా టైం వచ్చి అవ్వలేదు, ఇంకా టైం బోల్డ్ ఉంది. ఈలోగా కాసేపు బొమ్మలు వేసాను. టిఫిన్ కూడా అయిపోయింది, గోధుమ ఉప్మా చక్క తినేసాడు. నేను బొంబాయి చట్నీ ఉంటే దాంతో కలిపేసి పెట్టేశాను నేనైతే. ఇంకా ఎటు వెళ్తున్నారు కదా పప్పులు, ఇంకా క్లీనింగ్ అయితే చేయాలి. మొత్తం చూడండి ఎలాగో ఎక్కడికక్కడ ఉన్నాయి మొత్తం. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్. ధర్మ ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము
అప్పు గారు అయితే వెళ్తున్నారు. వీళ్ళిద్దరిని దేబెట్టేస్తాను, ర్యాపిడోకి దేబెడతాను. నాకు రేపు కొద్ది పని ఉంది సైట్లో, చూసుకొని నేను వెళ్తాను. ఎందుకు అనుకుంటున్నారా, మొన్న యాక్చువల్గా పోలమామ పండగ అయింది, పండగకి పిలిచారు. సో తిరిగప్పుడు మంత్ ఇష్యూ, సో దానివల్ల వెళ్ళడం అవ్వలేదు. సో ఆదివారమైన రండి భోజనాలకి అని చెప్పి అన్నారు. సో దానికోసం వెళ్తున్నాము. రేపు అన్ఎక్స్పెక్టెడ్గా రేపు ఒక బారసాల ఫంక్షన్ ఒకటి ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళాలి. అది ఇది కవర్ అయిపోద్దు అని చెప్పేసి వెళ్తున్నాము. వీళ్ళిద్దరైతే మాత్రం ఒకసారి చూడండి, వాళ్ళ కన్నోరింటికి అనేసరికి బ్యాగ్ అలా రెడీ చేసి ఎంత ఉత్సాహంగా కనబడుతుందో. అదే మా కన్నోరింటికంటే ఈ నవ్వు చూస్తారా మీరు ఎప్పుడైనా చెప్పండి? ఈ నవ్వు చూస్తే మీరు కామెంట్ బాక్స్ లో చూసామని కామెంట్ బాక్స్ అండి, చూడకపోతే చూడలేదని చెప్పు. ఓకేనా? చూసారు, వాళ్ళ కన్నోరింటికి వెళ్ళినప్పుడైనా నేను నవ్వుకొని ఉంటాను, ఏడ్చుకొని ఉంటాను. మీరే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఓకేనా? ఎవరిదైతే నీ కన్నోరింటికి వెళ్ళినప్పుడు నేను ఎలా కొన్నాను, నా కన్నోరింటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా కొన్నావు. ఓకేనా? దీన్ని మీరు అనాలిసిస్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. బస్ స్టాప్కి అయితే వచ్చాము. మా ఆయన అయితే ఎక్కించేసి ర్యాపిడో ఎక్కించేసి మా ఇద్దరు పంపించేస్తారు. క్రౌడ్గా ఉంటుంది. అయితే మా ఇంటికి వస్తాను, నా కన్నూరు ఇంటికి. చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నాను. ఎవరికి పాలెం పండగకి అసలు బతిమలాడి వచ్చాను. రాను అనుకున్నాను, 8 గంటలకు వస్తానని ఉద్దేశానికి. ఇలా అన్నాను కదా మీతోని, సూజీ కక్కరాలు ఇవి. మీకు ఆల్రెడీ చాలాసార్లు ఈ వీడియో అనేది అప్లోడింగ్ అని చేశాను. మేము వచ్చామని స్పెషల్ ఇది. రేపుడికి స్పెషల్, ఇవాళ స్పెషల్ కాదు. రేపు మంచి కక్క ముక్కతో ముంచుకొని తింటే ఇంకా అదర్స్ సాగలేదు. రేపటి వరకు నేను ఆగలేక స్టార్ట్ చేస్తాను. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా రేపు తింటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే రేపు ఇంకా బాగుంటుంది, ఎందుకంటే చికెన్తో ముంచుకొని తినాలి. ఇంకా అదిరిపోద్ది. ఇష్టమని మా అమ్మ అయితే మొక్కజొన్న గింజల కూర వండింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా గోంగూర పులుసు చేసింది, పుల్లగా కారంగా. వేడి అన్నము. ఇప్పుడైతే నేను తినేస్తాను. బుజ్జిగాడికి అయితే పెట్టేశాను. ఆడైతే చూడండి గెంతున్నాడు, ఒక కారిపోతుంది బుజ్జిగాడికి. ఇంకా అయితే సించాన్ మూవీ అని చూస్తున్నాడు సోనీ వీధిలోన. కూర అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ ప్రాసెస్ కావాలంటే పక్కగా చెప్పండి, కామెంట్ చేయండి, నేను పక్కాగా వండుతాను. ఓకే, ఇది చూపట్టాలా, టీవీ చూపట్టాలా? పొద్దులు అయితే అయిపోయండి, 10 అయింది టైం వచ్చేసి. ఇంకా మా అన్నే రాలేదు. మా అందరు కళ్ళు టప్ప పడిపోతున్నాయి, కళ్ళు మూతలు పడిపోతున్నాయి. మా బుజ్జిగడ టీవీ అంటున్నాడు, లైట్లు వేసేస్తున్నాడు. లైట్లు లాగా బిల్లు ఆడ కడతాడేమో తెగ పొర్లు పడుతున్నాడు. ఇంకా మంచి కూరతోని మంచి పులుసుతోని హ్యాపీ తినేసాను. ఇంకా పడుకుని పోదాము. మా అన్న వచ్చి మాకు తెలివిసి ఉండి పడుకుని పోవడమే, లేదంటే లేదు. లేకపోతే బుజ్జిగడికి నచ్చింది డ్రాగన్ టైల్స్ చూసుకుంటూ ఉంటాము. ఈ వీడియో కూడా ఇక్కడ తయారు చేసేది. మా వీడియో నచ్చినట్టుగైతే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. రేపు వీడియోలో కలుసుకోండి. ఓకే, బాయ్, గుడ్ నైట్.